హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడైతే పూలు చూపిస్తున్నాను కదా! ఇవి మా చెట్టు నుంచి కోసుకొచ్చుకున్న పువ్వులే. ఈరోజు ఈ పువ్వులైతే చాలా వచ్చినియి. ఇంక సీతారాముల ఫోటోకైతే దండ గుచ్చి ఇట్లా వేద్దామని అనుకుని దండ అయితే గుచ్చుతున్నా. దండ గుచ్చేయటం కూడా అయిపోయింది. ఇంకా సీతారాముల ఫోటోకైతే ఈ మాల అయితే వేసేసాను. ఇంక మందార పూలైతే కొన్ని ఉంటే ఆ మందార పూలు కూడా ఇంక ఇట్లా పెడుతున్నాను ఫోటో దగ్గర, దేవుడి ఫోటో దగ్గర. ఇంకా విఘ్నేశ్వరుడి దగ్గర కూడా మందార పూలైతే పెట్టుకుంటున్నాను. ఇక్కడ దేవుడికి నేను ప్రతిసారి పూజ చేసుకునేటప్పుడు పెట్టుకునే పువ్వులన్నీ మందార పువ్వులు, ఇంకా వేరే రకాల పువ్వులు చాలా పెడతాను కదా! ఆ పువ్వులన్నీ నేను పెట్టినవి. ఆ పువ్వులన్నీ మా చెట్టువే. ఆ చెట్లు కూడా నేను పెట్టినవే. ఇట్లా నా చేత్తో పెట్టిన చెట్ల నుంచి పువ్వులు కోసుకొచ్చుకొని పూజ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చిద్ది. ఇంకా గులాబీ పువ్వు కూడా ఉంటే అలా పెట్టాను. ఇంకా మామిడాకులు కూడా ఫోటో దగ్గర ఇట్లా పెట్టాను. ఇంకొక తమలపాకు మీద పసుపు, కుంకుమ ఒక ప్లేట్‌లో వేసి, ఆ ప్లేట్ మీద దీపారాజన కుందయితే పెడుతున్నాను. ఇంకా రెండో కుందు కూడా ఇట్లాగే పెడదామని తమలపాకు మీద పసుపు, కుంకుమ వేసుకొని ఆ ప్లేట్‌లో దీపారాజన కుందయితే పెడుతున్నాను. ఇంకా కుందులో అయితే నూనె పోసుకొని, ఒత్తులైతే వేసుకొని, ఇంకా దీపం అయితే వెలిగించుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే నేను చేసిన ప్రసాదాలు కూడా అన్నీ దేవుడికి పెట్టేసుకుంటున్నాను ఒక అరిటాకు మీద. ఇక్కడ అరిటాకు చూపిస్తున్నాను కదా! ఈ అరిటాకు కూడా మా ఇంటి దగ్గర చెట్టు ఉంది, అరటి చెట్టు. ఇంకా ఎప్పుడన్నా ఇట్లా ప్రసాదాలు పెట్టాలంటే అరిటాకు కోసుకొచ్చుకుంటా. ఈరోజు ఇంకా నైవేద్యం అయితే వండాను. నైవేద్యం ఇంకా సలిమిడి, వడపప్పు, పానకం, అరటిపళ్ళు, జామకాయలు ఇవన్నీ ఉంటే దేవుడికైతే పెట్టేసాను. ఇంకా దీపారాజన కుందుకైతే పువ్వులు పెడుతున్నాను. ఇంకా అగరొత్తులైతే వెలిగించి ధూపమైతే చూపిస్తున్నాను దేవుడి ఫొటోస్‌కి. అగరొత్తులు వెలిగించి ధూపం అయితే ఇట్లా చూపిస్తున్నాను. ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టి, కొబ్బరికాయ కూడా ఇంక ఇట్లా దేవుడికైతే కొట్టేసుకున్నాను. ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నా. ఈరోజు శ్రీరామనవమి రోజైతే ఇట్లా అయితే నేను పూజ చేసుకున్నాను. మీరు ఎలా పూజ చేసుకున్నారనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ప్రసాదాలు ఏమేమి చేశారనేది కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. బాయ్ ఫ్రెండ్స్.